అభివృద్ధి ప్రణాళికల్లో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై గంటసేపు చర్చలు జరిపారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిపి రోడ్ మ్యాప్ తయారు చేయాలని నిర్ణయించారు. స్కిల్ డెవలప్మెంట్, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నోస్టిక్స్, హెల్త్ ప్రొఫైల్ రంగాల్లో భాగస్వామ్యానికి అవసరమైన సంప్రదింపులు జరిగాయి. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, సి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సమావేశంలో పాల్గొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరతతో పాటు వివిధ అంశాలపై చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోనే పేరున్న కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో వివింటూ ఫార్మా కంపెనీ అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. 400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఈ కంపెనీ ముందుకు వచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ ముందుకు వచ్చింది. నైపుణ్యాలతో పాటు పరిశ్రమలు, సాంకేతిక ఆవిష్కరణలు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఎమర్జింగ్ ఇన్నోవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రొనాల్డ్ వెల్కిరన్ ఆధ్వర్యంలోని కార్నింగ్ ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపారు. వైఎస్ ప్రారంభించిన ప్రాణహిత చేవల ప్రాజెక్టు పనులను మళ్లీ ప్రారంభిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవల పనులు 4-5 నెలల్లో ప్రారంభిస్తామని చెప్పారు. 45 కోట్లతో పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. దుమ్మగూడెంలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జలసౌదాలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఉత్తమ్ సీఎం పర్యటన వివరాలను తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత ఖమ్మం జిల్లా వైరాకు చేరుకొనున్న సీఎం అక్కడ 2 లక్షల రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఆ తర్వాత ప్రాజెక్టు 2వ పంప్ హౌస్ నుంచి దుమ్మగూడెం ప్రాజెక్టును ప్రారంభిస్తారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సామాజిక బాధ్యతగా కంపెనీలు ముందుకు రావాలన్నారు మంత్రి సీతక్క. ఒక్కో కార్పొరేట్ కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రజాభవన్లో పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన మంత్రి కీలక సూచనలు జారీ చేశారు. ప్రజలకు సహాయం చేస్తే గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారన్న సీతక్క ప్రజాసేవలు సంతృప్తి పొందిన వారే అసలైన శ్రీమంతులన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ 6 గ్యారెంటీలను అమలు చేసి చూపామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించిన మంత్రి కొల్లాపూర్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సంక్షేమ పథకాల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు జూపల్లి. అమెరికాలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలంగాణ ఎన్ఆర్ఐలో ఘన స్వాగతం పలికారు. డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ కాన్వాయ్తో ఆయన అభిమానులు, పార్టీ నేతలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సామా భరత్ రెడ్డి, పాషం సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి శాల్వా కప్పి ఘన స్వాగతం పలికారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో గనుల రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. రానున్న రోజుల్లో దేశం గనుల రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా మరింత కృషి జరగాలని చెప్పారు. దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్నది మైనింగ్ పరిశ్రమేనని తెలిపారు. ఢిల్లీ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో దేశవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలతో నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేస్తున్న 68 సంస్థలకు 5 స్టార్ అవార్డులను ప్రదానం చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణ నుంచి 5, ఆంధ్రప్రదేశ్ నుంచి 5 మైనింగ్ సంస్థలు 5 స్టార్ అవార్డులు అందుకున్నారు. బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విలీనం, పొత్తుపై అసత్యాలు ప్రచారం చేస్తున్న వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది తప్పుడు వార్తలని ట్వీట్ చేశారు. 24 ఏళ్లుగా అనేక కుట్రలు తమ పార్టీ ఎదుర్కొందన్నారు. బీఆర్ఎస్ 2 దశాబ్దాలుగా ప్రజల కోసం సేవ చేస్తుందని తెలిపారు. నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేయడం ఇకనైనా ఆపాలన్నారు కేటీఆర్. తాము పడిపోతాం, లేస్తాం, తెలంగాణ కోసమే పోరాడతామని చెప్పారు.
మెడికల్ కాలేజీలో అడ్మిషన్ కోసం జారీ చేసిన జీవో 33 రాష్ట్ర విద్యార్థులకు నష్టం చేసేలా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ జీవోతో తెలంగాణలోనే తెలంగాణ విద్యార్థులు స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ రాకముందు స్థానికులకు 60-70% ఉద్యోగాలు, మిగతా వారికి 30-40 రిజర్వేషన్లు ఉండేదన్నారు హరీష్ రావు. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రపతి ఉత్తర్వులు సవరింపజేసి 95% ఉద్యోగాలు స్థానికులకు కల్పించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో 3 పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అన్న నిబంధనను తొలగించింది. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు తీసుకురావాలని నిర్ణయించింది. కొత్త ఎక్సైజ్ పాలసీకి మంత్రులు ఆమోదం తెలిపింది. మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగించారు. జగన్ ఫోటో ఉన్న పాసు పుస్తకాల స్థానంలో రాజముద్ర ఉన్న కొత్త పుస్తకాలు పంపిణీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. సర్వేరాలపై జగన్ బొమ్మ పేరును తొలగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.